పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఏడాది కాలంలో దాదాపు 1500 కోట్లు ఎల్ఓసీలో మరియు సీఎంఆర్ఎఫ్లను చెల్లించినట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీని పటిష్టం చేసి 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కాకుండా ఉండేందుకు టీమ్స్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ది స్కీమ్ల ప్రభుత్వం అని, బీఆర్ఎస్ స్కామ్ల సర్కార్ అని ఆయన అభివర్ణించారు. సనత్ నగర్ లో టీమ్స్ నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మీ కంపెనీకి ఒక ప్రెస్టేజ్ గా మీ మెడికల్ లెవెల్లో మొట్టమొదటిసారి ఇంత పెద్ద హాస్పిటల్ కడుతుంది కాబట్టి చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, ముఖ్యంగా ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ధర్మశాల కానీ వచ్చే పేషెంట్ అటెండెన్స్ కోసం గతంలో జిహెచ్ఎంసీ ద్వారా వాళ్ళు ఎంతో మంది పేషెంట్లకు ఉస్మానియా కానీ బయట కానీ 5 రూపీస్కే జిహెచ్ఎంసీ ద్వారా వాళ్ళు అక్షయ పాస్ మీల్స్ అందిస్తున్నారు. ఆ సెంటర్ కూడా ఇక్కడ కడుతున్నాం కాబట్టి మెగా వాళ్లకు మా ఇంజనీర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, బీ స్ట్రిక్ట్ గా ఉండండి. స్ట్రిక్ట్ మీన్స్ వర్క్ మీరు బాగా కష్టపడి చెప్పి అయిపోయిందా అంటే అయిపోయింది కాదు, మళ్ళీ 50 ఏళ్ళ 100 ఏళ్ల వరకు హాస్పిటల్ అంటే ఇట్లా ఉండాలి. మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో హాస్పిటల్ ఆ విధంగా ఉండాలి. ఏమన్నా లీకేజీలైనా, డ్రైనేజ్ లీకేజ్ అయినా మీ కంపెనీకి ఒక ప్రెస్టేజ్ గా మీ మెడికల్